చేయకూడదు. ఈ పూజ ఈ శరీరానికే పరిమితం అనే భావన చేయకూడదు. దానికి తగ్గట్లుగా ఒకవేళ గనక మనస్సు తయారైతే, మనస్సు సిద్ధమైతే, మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం కావటానికి సంసిద్ధమైతే గనక జన్మ ఏ జన్మైనా రాని, ఆ జన్మ మనిషి జన్మ అయితే అవని, మనిషి జన్మలో మరింత సాధన చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా పర్వాలేదు. దేవత్వం దేవజన్మ అయితే గనక దేవతలకు పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవటానికి అవకాశాలు ఇంకా మెండుగా ఉంటాయి కాబట్టి దేవజన్మ అయినా కూడా పర్వాలేదు. ఈ మనుషులకు దేవతలకు కానటువంటి ఇతర జన్మలు నగ వన మృగత్వం లేదా మశకత పశుత్వం కీటత్వం విహగత్వం ఇవన్నీ కూడా ఒకవేళ పూజకు ఉపయోగించని జన్మలైనా కానీ, పూజ చేసుకునే జన్మైనా కానీ, పూజ చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉండే జన్మైనా కానీ, అసలు పూజ చేసుకునేందుకు అవకాశమే లేనటువంటి జన్మైనా కానీ, పూజకు ఫలంగా గనక పరమేశ్వరుణ్ణి మనసులో నిలబెట్టుకోవటం అనే స్థితిని సాధించినట్లయితే జన్మకు విలువ ఉండదు. లేదా ఆ జన్మలో ఉండేటువంటి దేహంతో పెద్దగా అడ్డం ఉండదు, పని సాగిపోతూనే ఉంటుంది. జన్మల ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఏవీ ఉండవు. క్రమక్రమంగా ఆ హృదయంలో పరమేశ్వరుడు మరింత చోటుని ఆక్రమించి మనస్సంతా నిండిపోయే స్థితిని చేరుకుంటాడు అనేటువంటి భావనను ఆచార్యుల వారు పరిచయం చేస్తున్నారు. జన్మలతో వీటిని ముడిపెట్టకూడదు, మనస్సుతో ఈ అంశాన్ని ముడిపెట్టాలి. శరీరంతో పూజలు చేయటంలో పూర్తిగా నిమగ్నం కాకూడదు, శరీరంతో పూజలు చేసేటువంటి పరిస్థితికి పరిమితం కాకూడదు. శరీరాన్ని దాటి పూజ మనస్సుకు చేరేటువంటి పరిస్థితులను కూడా కల్పించుకోవాలి. ఆ కల్పించుకునేటువంటి దిశగా సాధన చేసుకోవాలి. సాధన చేసుకున్నప్పుడు ఏ జన్మైనా సరే ఏ ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయం కింతేన వపుషా ఇహ కింతేన వపుషా. ఈ లోకంలో ఏ లోకంలోనైనా సరే శరీరంతో పెద్దగా నిమిత్తం ఉండదు. ఆ స్థితిలో జన్మతో ఏ ఇబ్బంది ఉండదు. ఆ స్థితిలో ఏ స్థితిలో అంటే మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నమైన స్థితిలో, మనస్సుకి పరమేశ్వరుడి మీద మళ్ళే లేదా పరమేశ్వరుడి మీద లగ్నమయ్యేటువంటి అభ్యాసం చేసి ఉన్నటువంటి స్థితిలో అని చక్కగా చెప్తున్నారు. అందుకని మానవ జన్మే కావాలా, పై జన్మ మానవ జన్మేనా లాంటి సందేహాలకు లోను కాకుండా, ఆ సందేహాలను పట్టించుకోకుండా కేవలం చేసే సాధన మీద దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తున్నారు. మీరు జన్మల గురించి మాట్లాడుతున్నారు. ఈ జన్మలో అయితే చేసుకోగలము, ఆ జన్మలో అయితే చేసుకోలేము, లేదా మనుష్య జన్మ అయితే వీలుగా ఉంటుంది, ఇతర జన్మలో అంత వీలుగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ మనిషి జన్మ ఎత్తినంత మాత్రాన ఈ ఫలితం దక్కుతుందా? ప్రతి మనిషి పరమేశ్వరుడు యొక్క పూజ చేస్తూనే ఉన్నాడా? ప్రతి మనుష్య జన్మ పరమేశ్వరుడు పూజకే వినియుక్తమవుతోందా? పరమేశ్వరుడు పూజలో నిమగ్నమవుతోందా? దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అందుకుంటోందా అని ప్రశ్నించుకుంటే ఏమి సమాధానం చెప్తారు? ఏమి సమాధానం చెప్పలేరు కదా. అన్ని జన్మలు, అన్ని మానవ జన్మలు అలా లేవు కదా. ఎవరికైతే జన్మతః కానీ వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ద్వారా కానీ ఉపదేశాల వల్ల కానీ ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం మీద శ్రద్ధ కలిగిందో, పరమేశ్వరుడి మీద మనస్సు కాస్తంత ప్రసరించిందో అట్లాంటి వాళ్లే కదా చేసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది? మనస్సులో ఉంది కదా. కాబట్టి ఆ మనస్సు మీదే మన సాధన సాగాలి. ఇతర శరీరాలు దానికి ఉపకరించాలే కానీ శరీరాలే ప్రధానం కాకూడదు అనేటువంటి అంశాన్ని జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రంలో 11వ శ్లోకంలో కూడా చక్కగా ప్రస్తావన చేస్తున్నారు.